వెల్కమ్ టు MK7 టీవీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలోని కార్మికుల గురించి పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు. కార్మికుల గురించి 14 గంటలు పని విధానాన్ని 8 గంటలకు మరియు కార్మికులకి ఆరోగ్యం సంబంధించి ఉద్యోగ రక్షణ భద్రత, ESI, PF, కార్మికుల సమ్మె చేసుకునే అర్హత, మహిళా కార్మికులకి ప్రత్యేక చట్టాలని, అదేవిధంగా కార్మికుల గురించి నిరంతరం పోరాటం చేసిన ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు. ముక్ నాయక్ పత్రిక ద్వారా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశాడు. భారత రాజ్యాంగంలో సమస్త హక్కులను పొందుపరచడం వల్ల మనకు ఈ హక్కులు పొందడం జరిగింది. భారతదేశంలో ఏ ఉద్యమాలు, ఏ పార్టీలు కార్మికుల గురించి చట్టాలు చేసింది లేదు. వారి వల్ల లాభం పొందింది బాబాసాహెబ్ పుణ్యాన్ని ఈ హక్కులు వచ్చాయని మరోసారి గుర్తు చేస్తున్నాను. కార్మికులైన మన BC, SC, ST మరియు మైనార్టీ ప్రజలు అసలు చట్టాలే అమలు కాలేదు. పాలక ప్రభుత్వాలు కార్మిక చట్టాల్ని, భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా మా BC, SC, ST మరియు మైనార్టీ ప్రజల్ని శ్రమజీవులుగా మోసం చేయడం జరుగుతుంది. ఇప్పటికీ అంగన్వాడీ టీచర్లను, ఆశా వర్కర్లని, గ్రామ పంచాయతీ సిబ్బందులను ప్రభుత్వ ఉద్యోగ భద్రత ఇవ్వకుండా, వేతనాలు పెంచకుండా శ్రమను దోచుకోవడం జరుగుతుంది. భారతదేశంలోనే కార్మిక సంఘాల గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ద్వారా కార్మికులకు 14 పని విధానాన్ని 8 గంటల పని విధానం చేయడం జరిగింది. కార్మికులకు సమ్మె చేసే హక్కులు సమ్మె చేసుకోవాలని అనే హక్కులు కల్పించి భారత రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఈరోజు ప్రతి హక్కులు కార్మికులు అనుభవించడం జరుగుతుంది. దాన్ని పాలక ప్రభుత్వాలు ఈ కార్మికులకు సంబంధించిన శ్రమను చూసుకొని ఈరోజు కార్మిక చట్టాలు మార్చడం జరుగుతుంది. ఆశా వర్కర్లు అయితే అంగన్వాడీ టీచర్లు అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది అయితే వాళ్ళు జీవితాంతంలో పనిచేస్తున్న ఇంతవరకు సరైన వేతనాలు ఇవ్వడం లేదు. అంటే ప్రభుత్వాలు పాలక ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు. అంటే మిత్రులారా, ఇది శ్రమ దోపిడీ, ఇది చట్టరీత్యా నేరం. దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నా మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ ఇబ్రాహిం శాఖల ఆదేశానుసారం ఈ ఏ హక్కులు ఉల్లంఘించినా, ఏ ప్రభుత్వాలు ఉల్లంఘించినా మాట్లాడతానికి బహుజన సమాజ్ పార్టీ అందుబాటులో ఉంటుందని మీకు తెలియజేస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక జై.